సినిమా ఎలా సినిమా బాగానే ఉందండి. ఎక్సలెంట్ గ్రాఫిక్స్ అంటే మొత్తం మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఎలా మ్యూజిక్ అయితే సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ లేదు, ఎక్కడ రాజీ పడలేదు. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఫ్యామిలీ యూత్ సంబంధించిన సినిమా. ఫ్యామిలీకి పని కాదు, ఫ్యాన్స్ కి ఎక్కింది. చెప్పండి ఎలా సినిమా ఎలా సూపర్ అన్న. ఏమొచ్చిందన్న సినిమాలో సుజిత్ సైన్ అని చెప్పి ఆయన ట్విట్టర్ నేమ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ నేమ్ కానీ ఆయన సైన్ కనిపించింది, తమన్ బీజిఎం కనిపించింది, కళ్యాణ్ బాబు యాక్షన్ కనిపించింది. మొత్తం పవర్ ప్యాక్ మూవీ అంటే డైరెక్షన్ సాహో తర్వాత సుజిత్ ఎలా తీస్తారని 6 years నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి డబుల్ త్రిబుల్ పడుతుంది. అస్సలు ఏ సర్టిఫికెట్ కానీ ఇచ్చారు కానీ క్లీన్ యూ అని చెప్పను కానీ వచ్చుకోత కళ్యాణ్ బాబు వచ్చుకోత ఫ్యామిలీతో అస్సలు ఎవ్రీ 10 minutes ఒకసారి ఎలివేషన్ ఉంటుంది, బీజిఎం ఉంటుంది. ఫ్యాన్స్ కి అయితే మాత్రం గబ్బర్ సింగ్ ఏడీ తర్వాత మళ్ళీ ఫెస్టివల్. అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇప్పుడు వైలెన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ పరంగా కానీ? చాలా రోజుల తర్వాత కళ్యాణ్ బాబుని సుజిత్ అనే వ్యక్తి ఒక రేంజ్ లో చూపించారు. అది అందరూ కూడా థియేటర్ లో చూడాల్సింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఈ దసరాకి డబుల్ బోనంగా ఉంటుంది అందరూ. సినిమాలో అంతా బాగుంది. చెప్పండి బ్రో ఎలా అనిపిస్తుంది? ఏమొచ్చింది సినిమాలో ఏం నచ్చింది? బాగుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ కదా ఇలాంటి ఎంత వైలెన్స్ చేయడం చాలా బాగుంది. సో సుజిత్ ఫ్యాన్స్ ఫుల్ మిస్ ఇచ్చాడు. అందరం కూడా ఓజీ అన్నారు. ఆ రేంజ్ లో మామూలుగా ఓకే ఓకే ఎంత కలెక్ట్ చేస్తాడు ఫస్ట్? 130 ఉండొచ్చు, 130 to 150. చెప్తున్నా. సో ఓజీ సినిమా ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందన్న సినిమా మాత్రం. కొత్త ర్యాంప్ ఆడిచ్చింది. తమన్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. చెవులు అసలు మాటల్లో రావట్లేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి నలుగురు ఎలా అనిపిస్తుంది? నరుకుడు అంటావా అసలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. సో సుజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చాడు. ఇచ్చాడన్న. మొత్తానికి మంచి బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అన్న. ఇండస్ట్రీ హిట్ కొట్టింది.